హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి చికెన్ సూప్ అయితే మాత్రం. మనం బయట తెచ్చుకుంటే అస్సలు బాగోట్లేదనమాట. ఆ టేస్ట్ అయితే చాలా వరస్ట్‌గా ఉందండి. చికెన్ అయితే పచ్చి వాసనేసిస్తుందనమాట. ఇంకా మా వారైతే మార్నింగ్ పిల్లల కోసం అయితే కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారండి. పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేయడానికి. అందులోను కొంచెం చికెను, ఇంకా 2 ఎగ్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అవైతే ఈవినింగ్ టైమ్ నుంచి ఇలా సూప్ చేసుకుందాం అని చెప్పి, ఇంకా వర్షం కంటిన్యూగా పడుతుంది. ఇంకా సూప్ వేడి వేడిగా తాగితే ఆ ఫీలే బావుంటుంది కదండీ! అందుకని నేనైతే సూప్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు అయితే ఒక 4 తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. కట్ చేసేసి ఆయిల్‌లో వేపుకొని అందులోనే పెప్పర్ కూడా వేసుకున్నానండి. పెప్పర్ వేసుకున్నాక 3 వేపేసాను. వేపేసుకొని అందులోనైతే ఒక 2 లోటాలు వాటర్ అయితే వేసుకున్నానండి. అది మరిగేలోపు కార్న్‌ఫ్లవర్ అయితే నేను వాటర్‌లో కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాననమాట. ఇంకా ఎగ్స్ కూడా ఒక 2 అయితే గ్లాస్‌లో తీసుకొని బాగా గిల్లకొట్టేసానండి. ఆ తర్వాత ఇది మరిగేసరికల్లా కార్న్‌ఫ్లవర్ అయితే వేసుకుంటూ తిప్పుకుంటున్నాననమాట. లేదంటే గట్టి పడిపోతుంది. అందుకని మనం వేసినప్పుడు అలా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఆ తర్వాత ఎగ్స్ కూడా మనం ఏసుకున్నప్పుడు తిప్పుకుంటూనే వేసుకోవాలనమాట. నేను ఎగ్స్ కూడా వేసేసానండి. వేసేసాక చికెన్ నేనైతే ఉడకపెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. లేదంటే చికెన్ అయితే స్మెల్ వస్తుంది. అందుకని నేనైతే ఉప్పేసి ఉడకపెట్టుకున్నాను. ఆ ఉడకపెట్టుకున్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోనైతే వేసుకున్నానండి. ఇంకా బాగా ఉడుకుతుంది. ఉడికిపోయాక అందులోనైతే కొత్తిమీర అయితే వేసుకున్నానండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకపెట్టేసానండి. ఆ తర్వాత అయితే చాలా టేస్టీగా ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా మామయ్యగారి కోసం అయితే తీసుకెళ్తున్నారండి మా వారు. నేను కూడా టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో మీకు చెప్తాననమాట. ఇంక మా మామయ్యగారికి ఇవ్వడానికైతే మా ఆయన కిందకెళ్లారు. నేనైతే టేస్ట్ చూస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే చాలా వేడిగా ఉంది. మూతైతే కాలిపోయింది. అందుకే నవ్వుతున్నాననమాట. ఇంకా నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.